शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. తులారాశి వారికి ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 16వ తారీఖు వరకు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం 10వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కుజుడు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 10వ స్థానం, తదనంతరం వక్రించి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు, కొంత అనుకూలంగా ఉన్నాడు. గురువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు, ప్రారంభంలో ప్రతికూలం. తదనంతరం ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని 6వ స్థానంలో అనుకూలం. రాహు 5వ స్థానంలో ప్రతికూలం. కేతు 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఉంది. అయితే ఓవరాల్గా ఈ గ్రహాల యొక్క స్థానాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు ఎక్కువగా ఈ మాసంలో ఉన్నాయి తులారాశి వారికి. అయితే ఉచ్చస్థితుడై 10వ స్థానంలో సంచరిస్తున్నాడు బృహస్పతి తులారాశి వారికి. అది కొంతవరకు మనకు కలిసి వస్తుంది. గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ ఉచ్చస్థితుడై మనకు సంచరించడం మూలకంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగా బాగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్నటువంటి పనులను హైఅప్స్ కానివ్వండి, తోటి ఉద్యోగులు కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, కొంత గుర్తించి మీ పనితనానికి అనుగుణంగా మీకు సంస్థ లోపల పేమెంట్ కానీ ఇలాంటివి మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు ముఖ్యంగా ఒక మంచి పొజిషన్ వచ్చే అవకాశాలు కూడాను ఈ మాసంలో కనబడుతుంది. ఇకపోతే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి మహిళలు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకు మంచి గుర్తింపు ప్రత్యేకంగా ఈ మాసంలో లభిస్తుంది. 16 తర్వాత మీకు ఒక మంచి పనిని అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ లోపల మీ పైన ఆ యాజమాన్యము
ఒక నమ్మకంతో ఉంటూ మంచి పనులను మీకు అప్పజెప్పడం అనేటువంటిది 16 తర్వాత జరుగుతుంది. ఇకపోతే శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడాను మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే కుజుడు అష్టమ స్థానంలో చాలా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యంపై మీరు తప్పకుండా మనస్సు నిలపాలి. అనవసరమైనటువంటివి మధ్యన మనకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంటే వర్క్ లోడ్ పెరగడం మూలకంగా కానివ్వండి, వర్క్ లోపల మనము నిమగ్నమయ్యి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మూలకంగా కానివ్వండి, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనుక జాగ్రత్తగా మీరు ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే విద్యార్థినులకు మట్టుకు మంచి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు, సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం మీకు సంతృప్తినిస్తుంది. ఇకపోతే చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కొన్ని మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఈ మాసం లోపల. కన్సల్టెన్సీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఫ్యాషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ శుక్రుడి మూలకంగా మీకు బాగా అనుకూలమైనటువంటి సమయము. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడాను ఈ మాసంలో కనబడుతున్నాయి. మిత్రుల ద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే వాటిని కొంత జాగ్రత్తగా మీరు స్వీకరించాలి. అనవసరమైనటువంటి అపోహలు, అభిప్రాయ భేదాలు మిత్రుల మూలకంగా కూడాను కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యము ఓవరాల్గా సామాన్యంగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధ ఆరోగ్యంపై నిలపాలి. ఈ విధంగా చూసినట్టయితే ఓవరాల్గా శుభప్రదంగానే ఉంటుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా
ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి, నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.